హల్లెలూయా. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ సాయంత్రం పూట నాయన నిన్ను మహింపరచుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి దేవా, మరి నీ ముందుకు వచ్చి ఉన్నాను. నీ రాకడ సమయంలో జరుగుతున్న సూచనలు మరి భయంకరంగా ఉండయి. వాటిని మేము జయించాలంటే మోకాటు ప్రార్థన, కన్నీరు ప్రార్థన కావాలి. ప్రార్థనతో మేము వాటిని జయించాలి, కానీ కత్తి పట్టి కర్ర పట్టో మేము జయించలేము. ప్రభువా, ఈ లోకాన్ని నువ్వు మరి తండ్రిని వేడుకొని ప్రార్థనతో ఈ లోకాన్ని నువ్వు జయించినట్లుగా పరిశుద్ధ వాక్యం చెప్పుతున్నది. ఈ లోకాన్ని జయించాలంటే నీ కృప కావాలి. మా ప్రార్థన ఆలకించి ఈ ఉగ్రదినములలో మమ్మల్ని దరిచేర్చి నీ రెక్కల సాటును ఖాయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు 4-5 వీడియోలు చేశాను. భయముతో మరి చేశాను, కానీ ఇప్పుడు దేవుని కృపలో ధైర్యంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజులుగా నేను ఒక పాస్టయ్య గారు నేను మరి కలుసుకొని బైబిల్లో సత్యాల గురించి మాట్లాడుకోవటం, నాకు తెలియనివి ఆయన అడిగి తెలుసుకుంటూ మరి పరిశీలన చేసుకుంటూ బైబిల్ సత్యములు తెలియని వారికి తెలియపరచమని వాక్యం చెప్పుతున్నది. దాని పట్ల మేము డిస్కషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఒక పాస్టర్తో నీలాగా నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ అందరూ దొంగలు అని అన్నాడు అని ఆ వ్యక్తి నాతో చెప్పిండు. అవును, ఉన్నమాట కదా అన్నది, లేని మాట ఏమనలేదు కదా, బైబిల్లో ఉన్నది కదా, బైబిల్ ఉన్నమాటే అన్నాడని నేను అన్నప్పుడు ఆ మనిషి రేస్ అయ్యాడు. నువ్వు ఎట్లా అంటావు ఆ మాట, పాస్టర్లు దొంగలని నువ్వు ఎట్లా అంటావు, ఎట్లా దొంగోళ్ళు, ఏ సంగతి మాకు ఎవరినిచ్చి నువ్వు దొంగలు అని వీడియో పెట్టు, నీ సంగతి నేను తేలుస్తా. వాట్సాప్, ఫేస్బుక్ మొత్తం అందరికీ పంపించి నీ వీడియో, నీ సంగతి తేలుస్తానని ఆ మనిషి నన్ను హెచ్చరించినట్లుగా మాట్లాడాడు. కానీ నేను అలా అంటం లేదు. కానీ దొంగలు అనే దానికి కారణం బైబిల్లోనే యేసుప్రభు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఏమంటే, నాకు ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు అని యేసుప్రభు నోటుకుండా మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన వచ్చి మాట్లాడిన మాటలు తర్వాత కూడా బైబిల్లో అబద్ధ బోధకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో మరి అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు, అబద్ధ బోధకులు మీరు ఉన్నారని యేసుప్రభు మాట్లాడినట్లుగా మనం వింటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అంటున్నాడు, ఎవడో ఒకడు ఉండొచ్చు, లేకుండా అందరిని దొంగలంటే ఎలా అని ఆ మనిషి నన్ను ప్రస్తావించడం జరిగింది. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఒక్కడు నీతిమంతుడు లేడు. అవును, ఒక్కడు నీతిమంతుడు లేడు అని నేను అన్నప్పుడు, నువ్వు అలా ఎట్లా చెబుతావు, నీతిమంతుడు ఎందుకు లేవు, నోవా నీతిమంతుడు కదా, అబ్రాహాము నీతిమంతుడు కదా, వాళ్ళు నీతిమంతులు కదా, వీళ్ళు నీతిమంతులు కదా అని ఆ మనిషి చెప్పుకొచ్చాడు. సరే, నేను ఆ మనిషికి ఎవరిని ఎవరు నీతిమంతుల్లా మనం ఈ టీవీలో ప్రతి ఒక్కరికి పంపించి నేను అనుకూడస్తాను, నీ సంగతి నేను తేలుస్తానన్న
దాని గురించే నేను పెడుతున్నా. ఈ సంగతి తేలాలి. ఎవరు గొప్ప, ఎవరు దొంగల, ఎవరు ఇదా, ఒక్కడు దొంగ అయితే అందరు దొంగలు అవతరా అని ఆ వ్యక్తి చెప్పిన దానికి నా అభిప్రాయం నేను ఈరోజు ఎలపరుస్తున్నాను. మనము తర్వాత కూకొని మాట్లాడే మాటలు వేరు, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు వేరు. ఎందుకంటే ఈ టీవీలో మనం అధికంగా మాట్లాడను మరి కుదరదు. మనం అందరము వనకూడి వాక్యము రీతిగా మనం పరిశీలన చేయాలని నా యొక్క ఆపేక్షణ. అందరికీ నేను చేతులెత్తి మరి మొక్కుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రభువుని అడుగుతున్నాను. ప్రభువా, సత్యాన్ని బయలుపరచు. మరి నీ పేరు చెప్పుకొని దగా చేసి, మరి నీ పేరు పెట్టుకొని ఇవన్నీ చేసే వ్యక్తుల కొరకు నువ్వు కరుణించు. మరి సత్యం బలాత్కార చేతిలో పట్టుబడి ఉన్నదని వాక్యం చెప్తున్నది ప్రభువా. మరి ఎవరు బలాత్కారులు? ఎవరు? ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు. కానీ వాళ్ళని మించిన వారు ఈరోజు నీ పేరు చెప్పుకుంటూ దవిశేఖలమంటూ దొంగలుగా, వేషధారులుగా మరి తిరుగుతున్నారు. వాళ్ళు ఈ లోకంలో చలామణి అవుతున్నారు అని నేను ప్రార్థించి ప్రభువుని అడుగుతున్నాను. ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, నీకు సమాధానం ఎలా రావాలి అని. ఇక్కడ నేను ఎవరిని అడుగుతున్నానో, నేను ఈ విషయం సత్యము తెలిసిన వారిని నేను అడుగుతున్నాను. అయ్యా, నాకు తెలియదు బైబిల్ గురించి, సత్యముని గురించి. ఆ సత్యం మీద వివరించి మరి మనం పరిశీలన చేసి తెలుసుకొని దేవుని రాజ్యము కట్టే ఏర్పాటు చేద్దాము. గుళ్ళు గోపురాలు కట్టి ప్రయోజనం లేదు. దేవుని మార్గములో దేవుని మరి ఆయన అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, ఫస్ట్ నా రాజ్యంను కట్టండి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. మరి నా ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరు రాలేరు. మరి నా సువార్త ప్రకటించండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ జనులను శిష్యులుగా మార్చండి అని ప్రభు చెప్తే వీళ్ళు సంపాదన మీద పడి గుళ్ళు గోపురములు కట్టి మరి జనాలని మోసం చేస్తూ, ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవడో ఒక్కడు వల్ల మరి అందరూ దొంగలు అవుతారన్నందుకు మనకి ఈ లోకానికి పాపం ఎలా వచ్చింది, మరి మరణం ఎలా వచ్చింది అది తెలుసుకోవాలి. ఒక్కడి వల్ల వచ్చిన పాపం, ఒక్కడి వల్ల వచ్చిన మరణం మన అందరికీ ఎందుకు వస్తుంది, ఇది తీర్మానం చేయాలి. ఎవడో ఒక్కడు మరి దొంగ అయితే పాస్టర్లు అందరూ దొంగలు అవుతారా అని ఆ వ్యక్తి నీ అంతు తేలుస్తానన్నాడు. నేను అందరినీ దొంగలు అంటంలే, మనం పరిశీలన. మరి పాపం వల్లొచ్చు జీతం మరణం. నేను అందరిని దోచుకునే ప్రతి ఒక్కడు దొంగే. ధనవంతుడు ఈ లోకంలో సంపాదించుకొని నాకు దేవుడు ఇచ్చిండని చెప్పుకునేవాడంతా వేషధారణ దొంగే. రెండవది కాదు, 2 పూటల భోజనం ఉన్నవాడు లేనివాడికి 1 పూట భోజనం పెట్టమని చెప్పిన ప్రభు మరి దోచుకున్నవాడికి మరి ఈ లోకంలో మరి సర్వము కలుగు చేస్తాడా? లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని ఎరగండి. మరి లోక సువార్త మరి 6వ అధ్యాయం 39లో చెప్తున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏం ఉపమానం? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారి ఇద్దరు పోయి గుంటలో పడుదురు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను సత్యాన్ని తెలియపరచండి, సత్యాన్ని అనుసరించి పోదాం అని నేను అడుగుతుంటే మరి వాళ్ళు గుడ్డి వాళ్ళు అవి మరి సత్యాన్ని బయలుపరచాల. వాళ్ళకి సత్యం తెలియదు. ఏంది నీ సత్యం? ఈ మాట దేనికి అర్థమా? దేనికి పోల్చాడా? గుడ్డివాడికి దోవ చెప్పి నాకు సత్యం తెలియదు, నువ్వు తెలిసిన వాడు నాకు నేర్పాలి. అప్పుడు నేను నిన్ను అడిగితే నువ్వు గుడ్డివాడివనే కదా ప్రభు చెప్పేది. నువ్వు దేవుని సత్యం ఎరిగిన వాడు అయితే నాకు చెప్తావు. దేవుని సత్యం ఎరిగిన వాడు కాదు.
దేవుని ప్రజలారా, మనం అందరము సత్యాన్ని పరిశీలన చేసుకొని సత్యాన్ని అనుసరించాలని నేను అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. ప్రభువు మన కొరకు మరి పరలోకము నుండి వచ్చి ప్రాణం పెట్టినట్టుగా ఎన్నో శ్రమలు పడ్డట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నాను. ఈరోజు 3వ దేవాలయం కడుతున్నారని మరి చరిత్రలో మరి అందరూ అనుకుంటున్నారు. మరి ఇజ్రాయేల్ రాజ్యంలో 3వ మందిరానికి ఏర్పాటు అవుతున్నది అని మనం అందరం వింటున్నాం. నాకు తెలిసిన సత్యం, మందిరం ఎవరికి కడుతున్నారు? దేవునికా లేకపోతే ఇంకొకరికా? ఎవరు కానీ సరే, ఒకవేళ మనం విచారణ చేస్తే దేవుని కొరకు వాళ్ళ మందిరం కడితే మరి దేవునికి విరోధైన వాడు వచ్చి మందిరంలో కూకుంటాడని వాక్యం చెప్పుతున్నది. అప్పుడు మందిరం కట్టేది ఎవరి కోసం? దేవుని గురించా మరి సాతానుకా మందిరం కట్టేది అని ఆలోచించాలి మనం దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఈ స్థితికి రావటానికి కారణం మందిరముల గురించే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు సత్యమును నేను బయలుపరుస్తున్నాను. నేను బలహీనత ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతావురంటే నేను చచ్చినా పర్వాలేదు, మరి ఒక పలానోడు ఈ పని చేసిండ్రా, మందిరం పట్టలేదు, మందిరం ఇంత లోతుగా పల్లంగా ఉంది, అది అంతా మిర్రు లేపి మందిరం విచారణ, నేను కష్టపడ్డ డబ్బులు, నా చెమటోచ్చి కష్టపడ్డ డబ్బులు 6 లక్షలు మందిరానికి పెట్టా. ఎందుకు? దేవుని మందిరం, దేవుని మహింపరిచేది, దేవుని ఆరాధించే మందిరం. ఇది పరిశుద్ధంగా ఉండాలా. ఇది పల్లములో ఉంది, నడమల లోతు పల్లములో ఉన్నది. లేపి 6 సదరాలు ఎడల్పు చేసి పైకి పడికట్లేసి నా సొంత డబ్బులు 6 లక్షలు పెట్టా. ఓరక నేను చెప్పటంలా, మీరు వివరించి ఈ యొక్క పోళ్ళు ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. మరి దేవుడే ఆడుంటే ఆ మందిరంలో నుంచి నేను బయటికి తరుముతుడా? ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు నేను పాటుపడి మందిరము ఇది పరిశుద్ధంగా ఉండాలి, ఇది పరిశుద్ధ మందిరం అని దేవుని కొరకు నేను పాటుపడితే నేను ఆ మందిరంలో నన్ను ఉండి ఇలా. అప్పుడు సాతాను ఉండడా, దేవుడు ఉండడా ఆ మందిరంలో? దేవుడు క్షమించేవాడు, అందరినీ పరిపాలించేవాడు. ఒరే, వీడింత శ్రమపడిండే, వీడికి ఏదన్నా మనం ఆదరణగా ఉండాలని మరి ఆ మందిరంలో నాకు ఈ రోజుకు స్థానం లేదు. అందుకే దేవుడు నన్ను బయటికి తీసి నా యొక్క కష్టార్జితంలో నేను ఈ సువార్త ప్రకటించుకుంటా తిరుగుతున్నా. నువ్వు సువార్తికుడివే కానీ నువ్వు బోధకుడు కాదు, నువ్వు బోధించకూడదని ఒక వ్యక్తి నన్ను మరి అడ్డసంఖ్యలేసి నన్ను మాట్లాడుతున్నాడు. కానీ శిశువులని 12 మంది శిశువులను బోధకులుగా చేసి మరి సువార్త ప్రకటించమని చెప్పాడా? శిశువులుగా ఉన్నప్పుడే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి సర్వ జనాంగాలని మరి శిశువులుగా మార్చమని శిశువులకు చెప్పాడా? బోధకులుగా చేసి చెప్పాడా? ప్రేమైన దేవుని బిడ్డలు, ఇది ఆలోచించాలి. నేను బోధ చేయకూడదంట. నేను బోధ చేయకూడదని ఎక్కడన్నా బైబిల్లో ఉన్నదా? అది నాకు చెప్పేయండి. మీరు అందరూ వేకమ్మవి, ధనవంతులు కానీ పేదవారు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సత్యం, నాకు సత్యము కావాలి, దేవుని రాజ్యము కట్టాలి. గుళ్ళు గోపురాలు కాదు కట్టేది ఈ లోకంలో, అవి పడదోయబడునని ఆయన నోటకుండా మాట్లాడిన మాట, ఈ గుడిని పడగొట్టండి, 3 రోజులు నిలబెడతానని ఆయన మన కోసం త్యాగం చేసి, నక్కలకు బొరీలుండి ఆకాశ పచ్చుకులకు గూళ్ళుండి మనిషి కుమారునికి తలదాచుకొని రవ్వంత చోటు లేదంటే నీకు పరలోకం కావాలనా ఈ లోకములో ధనం కావాలనా? ఆలోచించుకోండి. నాకు దేవుడిచ్చిండని మీరు అందరూ ధనవంతులు, ఈ లోకములో మరి దేవుడిచ్చినాడని చెప్పుకునే ధనవంతులందరూ దొంగలు, వేషధారులు. నాకు సమాధానం కావాలి, బైబిల్లో ఉన్న వచనాలకి సమాధానం కావాలి. నేను చెమటోడ్చి నా రక్తం పిండి చేసి మందిరానికి 6 లక్షలు పెట్టా.
6 లక్షలు పెడితే ఆ మందిరంలో కాలు పెట్టేదానికి నా అర్హత లేదు. ఈ లోకాన్ని జయించిన వ్యక్తికి నక్కలకు బొరీలు ఉండే, ఆకాశ పక్షులకు ఉండే గోళ్ళు, మనిషి కుమారుడికి తలదాచుకొని రవ్వంత చోటు లేదని యేసు ప్రభువును నోటికుండా చెబితే ఈ లోకాన్ని సృష్టించి జనాలను సృష్టించిన ఆయనకే రవ్వంత చోటు లేదంట. నీకెందుకేడా? ఇది నిరంతరమా? దేవుని పేరు చెప్పి దగా చేసేదానికా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక వాక్యం విన్నా నేను. ఇప్పుడు ఈ లోకంలో జరిగే సబ్జెక్ట్ను గురించి మనం మాట్లాడాలి. అంతము రాబోతుంది. మరి క్రీస్తు ఈరోజు బయలుపరచబోతాడు. వాడిని ఎలా మనం జయించాలి, వాడి కొరకి మనము ప్రభు మనకు కలుగు చేసిన సత్యాలు ఏందనేది లేకుండా దావీదు, అబ్బురాము వాళ్ళు చేసిన మేలుని గురించి చెప్పుకుంటున్నారు. ఎదవన్నారు. ఇప్పుడు రేపు అబ్బురాము కానీ దావీదు కానీ వచ్చి ఈ యొక్క మందిరంలో కూకుండా క్రీస్తు ఈరోజుని జయించగలరా? ఈ లోకాన్ని జయించిన రారాజు కొదమ సింహం ఒలీవుల కొండ మీద మరి సింహాసనం వేసుకొని కూకుంటానన్నాడు. మందిరంలోకి వచ్చి కూకుంటానల్లా. వాడిని జయించేది ఆయన. దావీదు మరి అబ్బురాము వాళ్ళు కాదు. వాళ్ళ చేతుల్లో నుంచి, ఆ రాజరికములో నుంచి, ఆ యొక్క దుష్టత్వంలో నుంచి మనల్ని ఇడిపించి ప్రజలు పరిపాలనగా చేస్తే ప్రజలే మరి ఈరోజు దోచుకొని మరి దేవుని పేరు చెప్పి దగా చేసుకొని ఈ లోకంలో ధనవంతులయ్యి మరి విర్రవేగుతున్నారు. ఈ లోకాన్ని గురించి ఆలోచించొద్దు. మనం దేవుని నమ్మిన మనల గురించి ఆలోచించాలి. దేవుని రాజ్యం కట్టాలి, నీతిని ఎతకాలి, సమాధానపరచాలి. వాళ్ళ జోలు మనకెందుకు, అన్నిల జోలు మనకెందుకు? మనమే సమాధానం లేదే. ఉన్న మాట మాట్లాడితే ఉండూరు కచ్చి రాదని యేసు ప్రభు నేను నిజంగా దైవ కుమారుడిని అని అన్నందుకు, నువ్వు అన్నట్లని పిలాతు దగ్గర అన్నందుకు మరి నిజము మాట్లాడి మరణము తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని నాకు తెలియపరచమని నేను అడుగుతుంటే, ఈ సత్యాన్ని బయలుపరచాలి. నాకు తెలియదు. మనం అనుకోడి దేవుడు ఎలా ఇచ్చాడు మీకు కోట్లు, ఫ్లైట్లు, మరి ఎన్ని దేవుడిచ్చినాయా? మరి పేదవాడు పరిస్థితి ఏంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మరి సముద్రం అంటే ఏంది? సముద్రం అంటే 3 అంతెకట్లు సముద్రము, 1 అంతెకట్టు భూమి అన్నారు. సముద్రములో నుంచి ఒక జంతువు లేసును. బాగా ఆలోచించాలి. సముద్రంలో నుంచి లేదు. సముద్రం అంటే ప్రజలు ఉండేది. ప్రజల్లో నుంచి ఒక దేశము లేచి ఈ లోకాన్ని జయిస్తుందని బైబిల్ ఒక విధి. అదే విధముగా ఒక ఇదికి మనము మాట్లాడుకుందాం. యేసు ప్రభు మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళనిగా మారుస్తాను, చేపలు పట్టేవారిగా కాకుండా మనుషులు పట్టేవారిని మిమ్మల్ని మారుస్తానని ప్రభు తీసుకుపోయి మళ్ళీ చేపలు పట్టే వాళ్ళని చేరస్తారా? మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు వేసినప్పుడు విస్తీర్ణంగా పడ్డాయి చేపలు. ఏంది ఇది? చేపలు పట్టేవాళ్ళు కాకుండా మనుషులు కట్టేవాళ్ళు కానీ నేను చేరస్తానన్నా దేవుడు మళ్ళీ చేపలు పట్టుని పంపిస్తాడే వాళ్ళని. బురదలో నుండి పాపంలో నుండి రక్షించిన వాడిని మళ్ళీ పాపం చేయమంటాడా? ఒక స్త్రీ పట్టుబడితే, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయగాకని చెప్పాడా? పాపం చేయమన్నాడా? వీటన్నిటికీ అర్థాలు మనం తెలుసుకోవాలి. నాకు తెలుసని నేను ఎర్రవేగల. మీరు పండితులు, మీరు ఎరిగిన వారు, సత్యం లోకాన్ని యామారించి దేవుడిచ్చినాడని ధనాన్ని కూర్చుకునేవారు చాలా ఉండే బైబిల్లో. పౌలు గారు అన్నట్టు, ఇంకా నేను సిరాతో రాయిను, ముఖాముఖిగా మీతో వచ్చి మాట్లాడతాను అన్నట్లుగా నేను ఇవన్నీ వచనాలు మీకు ఎత్తి చూపలేను. మనము ప్రశాంతంగా ఒకరోజు కూకొని బైబిల్లో సత్యాలు నీకు తెలిసిని నాకు తెలిసిని పరిశీలన చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది పరిశీలన చేసుకోవాలా.
కష్టపడి బతికేవాడు ఒకడు, మాటలతో బతికేవాడు ఒకడు. మరి దేవుడు ఆ రోజు ఆదాముకి నీ చెమట వచ్చి కష్టపడి బతకమన్నాడు. యేసు ప్రభు కూడా నీ కష్టార్జితం నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పాడు, నీ చెయ్యి ఎప్పుడు ఎట్లుండాలి? ఇట్లుండాలనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యం. ఇట్లుంటే మన చెయ్యి పాపం వల్ల వచ్చే జీతం నిలవదాడ, ఇట్టనే పడిపోద్ది కింద. ఇట్లుంటే ఆ పాపాన్ని పిడికిడి పట్టుకుంటాం. అందుకని ప్రభు నీ చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలి, ఇట్లుండకూడదు. ఇట్లుంటే కింద పడేదాన్ని పిడికిడి పట్టుకుంటాం పాపాన్ని. ఇట్లుంటే ఈ పిడికిడి పట్టాక అది కింద పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం కట్టాలి. దేవునితో మనం ఏకీకంగా పోరాడాలి. ప్రభువా, మేము చేసిన తప్పుకి ఇంతవరకు మేము అనుభవించింది చాలు. మా పితరులు చేసిన పాపం మా మీదకి, మా బిడ్డల మీదకి రప్పిస్తానన్నావు, అది తొలగించావు. ఇప్పుడు మేము చేసుకున్నది మేము అనుభవించి వస్తున్నాం. ఆ యొక్క శిక్షణలో నుంచి మమ్మల్ని ఇడిపించి నీ రాజ్యం స్థాపించే మార్గం మాకు కనపరచని, రాజ్యాన్ని ఎతకకుండా గుళ్ళు గోపురాలు కట్టి ధనాలు పోగు చేసుకొని, ఏందిది? ప్రేమైన దేవుని బిడ్డలారా, పాత ఇవన్నీ గతించును, సమస్తం కొత్త అవినని, కొత్త వాటిని గురించి దేవుని రాజ్యం ఎతకాలి. కానీ అబ్రాహాం ఇలా చేశాడు, ఆయన ఇలా చేశాడంటే వాళ్ళేమి మనకు రాజ్యం ఇవ్వాల. వాళ్ళు పతనమైపోయారు. వాళ్ళు దోచుకొని ధనవంతులై పతనమైపోయారు. మనకు నిత్య జీవము మన రాజు, మన ప్రభు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో మనకి నిత్యరాజ్యం అనుభవించిన ఆయనను గురించే మాట్లాడాలి. కానీ ఈ రాజ్యాన్ని జయించే శక్తి ఆయన కాడ ఉన్నది. ఆయన మాటలు ఆయన రాజ్యముల గురించే బోధించాలి. కానీ పాత వాటిని గురించి మనము బోధించకూడదు. ఈరోజు నేను ఒక వాక్యం వింటా, నాకు చిరాకు కలిగి లేచి వచ్చా. రేపు దావీదు, అబ్రాహాం వచ్చి ఈ యొక్క లోకాన్ని జయించలేరు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి నిత్యరాజ్యం ఇచ్చేది ఈయన రాజ్యం కట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి మన అందరం ఏకమవ్వి వణకూడి సత్యాన్ని వెతికి దేవుని రాజ్యం కట్టాలని నేను అందరికీ మనవి చేస్తూ, మరి చేతులెత్తి మీ పాదాలకి వందనాలు చెప్తున్నాను. మనం అందరం ఒకే స్వభావము, ఒకే మాట మీద నిలవాలి. వాడితో నాకెందుకు, వీడితో నాకెందుకు, దేవుడు నాకు 4 సంఘాలు ఇచ్చిండు, వాటిని జరుపుకుంటే కాదు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఎవడు మనకు శత్రువు? మనమే, లోకంలో ఉండేది కాదు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన విధానం బట్టి మీకు అందరికీ నేను శత్రువుని. ఆయన అనిలా నీ అంతు చూస్తానన్నాడు. మరి ఎలా చూస్తాడో నా అంతు? దేవుడు నా పక్షాన ఉన్నాడు. మీరు రండి, ధనవంతులేమి దరిద్రులేమి అందరూ ఏకమై మనం సత్యాన్ని ఎతకదాం. నీకు ఎలా? ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా నా కష్టంతో, మరి నాకు ఇవ్వాల. 1000 మొగులు ప్రార్థిస్తున్నా, నా కష్టంలో నేను సంవత్సరానికి 50,000 ఇంకా ఎక్కువ నా పిల్లలకి, మరి నా విధికి, నా కుటుంబానికి చేర్చుకోవాలా. నేను కష్టపడి నేను సంపాదించుకున్నదే. ఈ లోకంలో ఏమీ నేను ఆశించలా. ఈరోజు దేవుడు నాకు జీవం పొడిగించి మరి రాజ్యం కొరకు పాటుపడరని నన్ను మరి పంపి ఉన్నాడు. నేను జీవానికి పాటుపడలా, నా యొక్క ఊపిరిని గురించి నేను పాటుపడలా. నాకు రాజ్యం, ఆయన రాజ్యం కావాలి. ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యము, నీతి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మీరు పండితులు, మీరు ఎరిగిన వాళ్ళు, ఆ రాజ్య మార్గం నాకు తెలియపరచండి. అదే మిమ్మల్ని కోరి మీ పాదాలు పట్టుకొని మరి అందరికీ వందనాలు చెప్తున్నాను. మరి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా, ఇంక మీదట వీడియోలు చేస్తూనే ఉంటా. మరి దేవుడు నాకు ఔదార్యము తీసేసి ధైర్యం కలిగించాడు. వెళ్ళు, నువ్వు ముందుకి నేను ఉంటానని. మీరు ఎవరు ఏమనుకున్నా నాకు సత్యం కావాలి. బైబిల్లో సత్యమే కావాలి. యేసు ప్రభు బోధించిన బోధ కావాలి. పాత నిబంధనల బోధం అవి గతించిపోయినాయి.
అవి వెత్తకూడదు. ఇప్పుడు రాజ్యం కట్టి చూడాలి మనం. దయచేసి అందరికి వందనాలు చెప్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు మరి నువ్వు మాట్లాడిన మాటలు నా ఆవేదన నేను ప్రతి ఒక్క దిక్కుకు వెళ్ళి మరి చూస్తున్నాను తండ్రి. వాళ్ళ స్వార్థం కొరకు పాత నిబంధనలే, వాళ్ళు ఎట్టున్నరా, వాళ్ళు ఇట్టున్నరా అని వాళ్ళని గురించి చెప్పి దోచుకుంటున్నారు. కానీ నీ రాజ్యమును గురించి ఈ చిన్న పుస్తకం కొత్త నిబంధన, ఇదిగో నేను ఒక కొత్త నిబంధన మీకు ఇస్తున్నాను అని నీవిచ్చిన దానిని పక్కన పెట్టుకొని దొంగలుగా దోచుకొని కుబిందులైన వాళ్ళని తీసుకొచ్చి మరి ముందుకు పెడుతున్నారు. ప్రభువా, నీ రాజ్యం ఎతకమని. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు నాయన, ఒలివ కొండ మీదకి రానయ్యున్నావు త్వరలో. మరి ఈ లోక అధికారిని అంతము చేసేది నువ్వు, మా పితరులు కాదు. దేవా, నీ పాదాలు పట్టుకొని మనవి చేస్తున్నాను తండ్రి. నాకు శాంతిని కలుగు చేయి. ఆవేదన సాతానుడు మరి వెక్కజేయులు పెట్టిన నీ పాదములు పట్టుకొని నీ సన్నిధిలో మరి మనశ్శాంతి కావాలి, ప్రేమ కావాలి. ఒకరినొకరు మనం ప్రేమించుకొని మన దేవుని రాజ్యం కట్టాలి అనే ఒక విధిని ప్రతి ఒక్కరికి కలుగు చేసి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.